ఒప్పందం కుదిరింది, యుద్ధం ఆగింది, ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? 100 రోజులకు పైగా ఇరాన్ మీద యుద్ధం చేసిన అమెరికా అసలు ఏం సాధించినట్లు? అసలు శాంతి ఒప్పందంతో అగ్రరాజ్యానికి ఒరిగిందేంటి? అమెరికాతో కంపేర్ చేస్తే ఇరాన్కి ఎక్కువ లాభం జరిగిందా? పీస్ డీల్లోని పాయింట్స్ డీకోడ్ చేస్తే ఏమర్థం అవుతోంది? అసలు ఈ ఒప్పందం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే ట్రంప్ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందా? ఇరాన్తో యుద్ధం ట్రంప్ సాధించిందేంటి? 100 రోజుల వార్తో అమెరికాకు ఒరిగిందేంటి? శాంతి ఒప్పందం ఇరాన్కే లాభమైందా? డీల్తో అమెరికా లోపాలు బయటపడ్డాయా? వార్ ఆగింది సరే, పెట్రోల్ ధరల సంగతేంటి? పెట్రోల్ రేట్లు ఎందుకు దిగి రావడం లేదు? పరిస్థితి మామూలు కావడానికి పట్టే టైం ఎంత? 100 రోజుల యుద్ధం చూపించింది ఏంటి? సాకులు చూపించి మరీ ఇరాన్ మీద 100 రోజులకు పైగా యుద్ధం చేసింది అమెరికా. ఇరాన్ దెబ్బకి మైండ్ బ్లాంక్ అయి పాకును ముందుకు నెట్టి మరీ శాంతి ఒప్పందం కోసం ప్రయత్నం చేసింది. కట్ చేస్తే డీల్ కుదిరింది. మరి ఇప్పుడేంటనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ట్రంప్కు ఒరిగిందేంటి, అమెరికా సాధించిందేంటనే ప్రశ్న ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఇరాన్కు ఎప్పటికీ న్యూక్లియర్ ఆయుధాలు దక్కకుండా ఆపడం, మిజైల్ కార్యక్రమాలను క్లోజ్ చేయడమే తమ లక్ష్యమని పదే పదే చెప్పిన ట్రంప్ ఇప్పుడు వాటిపై నిర్దిష్ట హామీ ఏమీ రాకుండానే శాంతి ఒప్పందానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 28 ముందు వరకు తెరిచి ఉన్న హర్మోజును ఇప్పుడు మళ్లీ తానే ఓపెన్ చేయిస్తున్నాను అని ట్రంప్ డబ్బా కొట్టుకోవడం ఏంటో అనుకుంటున్నాయి చాలా దేశాలు. ఇరాన్ దగ్గర యురేనియం అలానే ఉంది. హిజ్బుల్లా, హౌతీలకు ఇరాన్ మద్దతు ఇవ్వకుండా ఆపలేకపోయింది. ఇలా 100 రోజులు యుద్ధం చేసి మరీ అనుకున్న ఏ లక్ష్యాన్ని కూడా అమెరికా సాధించలేకపోయింది. వీటన్నింటికి మించి యుద్ధం కారణంగా ట్రంప్ ఇమేజ్ డ్యామేజ్ అయిన పరిస్థితి. శాంతి ఒప్పందంలోనూ ఇరాన్దే అప్పర్ హ్యాండ్ గా కనిపించింది. మొత్తం 14 పాయింట్లతో ముసాయిదా తీసుకురాగా అందులో 10 అంశాలకు పైగా ఇరాన్కే లాభం. ఆంక్షల ఎత్తివేత, పునర్నిర్మాణ ప్యాకేజీ, ఫ్రీజ్ చేసిన ఆస్తులు విడుదల చేయడం, అమెరికా దళాలు వెనక్కి వెళ్లాలనే డిమాండ్. ఇలా 14 పాయింట్ల ఫార్ములాలో చాలా వరకు ఇరాన్కు అనుకూలంగా ఉన్నవి. అరకొర రాయితీలు, హామీలను కూడా ట్రంప్ ఇప్పుడు గొప్ప విజయంగా చెప్పుకుంటున్న పరిస్థితి. యుద్ధం కారణంగా అమెరికాకు ఎలాంటి లాభం జరగలేదు. అయితే ఇరాన్ మాత్రం రాజకీయంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనాలు పొందింది. వీటన్నింటికి మించి ఇరాన్ అంశం ట్రంప్ విదేశాంగ విధానం సత్తా ఏంటో బయటపెట్టింది. వెనుజువెలా తరహాలో ఇరాన్ను గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రంప్ ప్లాన్ చేశారు. అయితే ఇరాన్ పోరాట పటిమ ముందు అమెరికా నోళ్లు తేలేసిన పరిస్థితి. ఆ దేశ ప్రతిఘటన అమెరికాకు ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు తీసుకువచ్చింది. సైనిక ఆధిపత్యం ఉంటేనే సరిపోదు, సరైన వ్యూహం, ప్రణాళిక లేకపోతే విజయం సాధించలేమని ఈ 100 రోజుల యుద్ధం ప్రూవ్ చేసింది. ఇకటు యుద్ధం కారణంగా ట్రంప్ మీద అమెరికా జనాలకు ఆగ్రహం పెరిగింది. యుద్ధాన్ని నడిపించిన విధానంపై చాలా మంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. ఏ లక్ష్యంతో అయితే అమెరికా యుద్ధాన్ని మొదలు పెట్టిందో అది సాధించలేకపోయింది. ఇరాన్ సర్కార్ను కూల్చలేకపోయింది. ఇకటు మిత్రపక్షాలను సంప్రదించకుండానే పశ్చిమాసియాను ట్రంప్ సంక్షోభంలోకి నెట్టారు. ప్రస్తుతం అమెరికాపై గల్ఫ్లో దాని మిత్రపక్షాలకు విశ్వాసం తగ్గిపోయింది. ఇక ఇదే యుద్ధం ఇరాన్ బలమేంటో, పోరాట స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా, ఎంత నష్టం వాటిల్లినా తట్టుకుని నిల్చోవడం తెలుసు అని ప్రూవ్ చేసింది. ఒక రకంగా ఈ యుద్ధం ఇరాన్లో మానసిక స్థైర్యాన్ని పెంచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇకటు గతంతో కంపేర్ చేస్తే ప్రాంతీయ రాజకీయాల్లో ఇరాన్ మరింత బలమైన స్థితిలో ఉంది. ఇరాన్పై జరిగిన యుద్ధం అమెరికాకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పైగా ఇరాన్ తన స్థైర్యాన్ని ప్రూవ్ చేసుకుంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు రాజీ మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒప్పందం కుదిరినా అది పూర్తిగా అమెరికా విజయం కాదు.
లాభం ఎక్కువ ఇరాన్కే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కుదిరింది ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమే. 19న సంతకాలు చెయ్యాలి. 60 రోజులు చర్చలు జరగాలి. ఈలోపు ఏమైనా జరగొచ్చు. జరిగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 3 దేశాల మధ్య మొదలైన యుద్ధం ఆఖరికి హర్మూజ్ దగ్గరికి వచ్చి చేరింది. జలసంధి క్లోజ్ కావడంతో రవాణా నిలిచిపోయి చాలా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. యుద్ధం ఆగింది. క్రూడ్ ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి. మరి పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? అసలు తగ్గేందుకు ఎంత టైం పడుతుంది? అసలు పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులు నెలకొన్నట్లేనా? ఇజ్రాయెల్ పాత్ర క్రియేట్ చేస్తున్న టెన్షన్స్ ఏంటి? అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లలో సంచలనం క్రియేట్ చేసింది. హర్ముజ్ తిరిగి ఓపెన్ కాబోతూ ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4 నుంచి 5% మేర క్షీణించి బ్యారెల్కు $82 నుంచి $84 పడిపోయింది. అయితే యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అంటే ఫిబ్రవరి 28కి ముందు ధరలకు క్రూడ్ ఆయిల్ పడిపోతుందా, అంటే $70 దిగువకు చేరుతుందా అనే ప్రశ్న జనాల్లో వినిపిస్తోంది. అదే జరగొచ్చు. అయితే అది అంత ఈజీ కాదు అనే చర్చ జరుగుతోంది. జెనీవాలో జరగబోయే అధికారిక సంతకాల తర్వాత హర్ముజ్ పూర్తిగా తెరుచుకుంటుంది. అయితే యుద్ధం కారణంగా దెబ్బతిన్న సముద్ర మౌలిక సదుపాయాలు, సముద్రపు మైన్ల తొలగింపు, ట్యాంకర్ల సురక్షిత రాకపోకలు పునరుద్ధరించడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. దీంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా ఇప్పటికిప్పుడు పెట్రోలు రేట్లు తగ్గే అవకాశాలు ఉండవు అనే వాదనలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఇంజన్లు స్టార్ట్ చెయ్యండని పిలుపునిచ్చారు. అయితే నిజంగా శాంతి పరిస్థితులు ఉన్నాయా అంటే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఏప్రిల్ నుంచే అమెరికా ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. 2 దేశాలు కూడా యుద్ధం ఆపేస్తేనే బెటర్ అన్నట్లుగా కనిపించాయి. అయితే ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఉద్రిక్తతలు కొనసాగాయి. హర్ముజ్పై ఆంక్షలు కొనసాగాయి. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ లెబనాన్ మీద భీకర దాడులు చేస్తోంది. అయితే లెబనాన్ మీద దాడులు ఆపేయాలి అనేది ఇరాన్ ప్రధాన డిమాండ్. శాంతి ఒప్పందంలో ఆ అంశం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో నెతన్యాహును అమెరికా ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది, ఇజ్రాయిల్ ఎంతవరకు వెనక్కి తగ్గుతుందనే విషయం మీదే శాంతి ఒప్పందం కొనసాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మరో ప్రధాన సమస్య ఇరాన్ అణు కార్యక్రమం. యురేనియం ఎన్రిచ్మెంట్ అంశం జూన్ 19న సంతకాలు చేయబోయే ఒప్పందంలో భాగం కాదు. ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి 2 దేశాలు 60 రోజుల గడువు ఇచ్చుకున్నాయి. ఈ 2 నెలల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతెందుకు 19వ తేదీ నాటికే పరిణామాలు మారిపోవచ్చు. దీంతో శాశ్వత శాంతి వస్తుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.